నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని రేపు సాయంత్రం లోపుగా పరిహారం అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత 2 రోజుల పాటు రాష్ట్రంలో కురిసిన వర్షాలపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో వ్యవసాయ విపత్తు నిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలాగా చూడాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు గురై చనిపోయిన 8 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం కూడా తక్షణమే అందించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ ముగులి వెంకటేశ్వర్లు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను కలిసి అర్జీని సమర్పించేందుకు పూర్తి అంగవైకల్యం కలిగిన బిడ్డను ఎత్తుకుని వచ్చిన దంపతుల వద్దకు జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి పాప అంగవైకల్యంపై ఆరా తీస్తూ దివ్యాంగుల పెన్షన్ వస్తుందా, ప్రతి నెల ఎంత వస్తుంది, ఇప్పుడు ఏ విషయంపై మీరు అర్జీని సమర్పించడానికి ఇక్కడికి వచ్చారని ప్రశ్నించగా తమ బిడ్డ 100% అంగవైకల్యంతో కదలేని పరిస్థితిలో ఉందని, దివ్యాంగుల పెన్షన్ 6,000 వస్తుందని, వీల్ చైర్కు మంచానికే పరిమితం వారికి అందజేసే 15,000 పెన్షన్ మంజూరుకు సిఫార్సు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ అర్హతకు కావలసిన ధృవీకరణ పత్రాలను, బిడ్డ యొక్క వాస్తవ పరిస్థితులను పరిశీలించి 15,000 రూపాయల మంజూరుకు ఆన్లైన్లో పొందుపరచాలని DCHSను ఆదేశించారు. జిల్లాలో పలు రోడ్ల అభివృద్ధికి 13.40 కోట్లు నాబార్డు నిధులు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి తెలిపారు. జిల్లాలో 37.020 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధికి 1,340 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వీటిలో దిరుసుమర్రు HW కోమటితిప్ప రోడ్డు, కొలమూరు కొండేపాడు రోడ్డు, కలిగొట్ల ఉందూరు రోడ్లకు 8.17 కిలోమీటర్ల మేర అభివృద్ధికి 250 లక్షలు, పూలపల్లి అగర్తిపాలెం రోడ్డు 8.60 కిలోమీటర్ల మేర అభివృద్ధికి 370 లక్షలు, కవిటం ఓడూరు రోడ్డు, ఎలమంచిలి కాజా రోడ్లు 4.41 కిలోమీటర్ల మేర అభివృద్ధికి 170 లక్షలు, నర్సాపురం మొగల్తూరు R&B రోడ్లోని పాతకాలం సెంటర్ టు కొప్పర్రు టు సేరేపాలెం వద్ద రాజుగారి తోట, పలకమ్మ చెరువు నౌడూరు వారిగూడెం మీదుగా 6.54 కిలోమీటర్ల మేర అభివృద్ధికి 250 లక్షలు, ఉర్దలపాలెం దువ్వ రోడ్డు, మాటేరు వడలి రోడ్డు, వీరవాసం శృంగవృక్షం రోడ్లు 9.3 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధికి 300 లక్షలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రోడ్ల అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి తెలిపారు. శ్రమజీవుల రాజ్య స్థాపనకు బాటలు వేసిన గొప్ప దార్శనికుడు కార్ల్ మార్క్స్ అని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతవేత్త కార్ల్ మార్క్స్ 207వ జయంతి సందర్భంగా సోమవారం భీమవరం సిపిఐ జిల్లా కార్యాలయంలో కార్ల్ మార్క్స్ చిత్రపటానికి భీమారావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ సమాజంలో ఆకలి, దారిద్ర్యం, దోపిడీ, ఆర్థిక అసమానతలు లేని సమాజ స్థాపన లక్ష్యంగా కమ్యూనిస్టు తత్వవేత్త ఎంగిల్స్తో కలిసి కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్, కమ్యూనిస్టు ప్రణాళిక లాంటి ఎన్నో గ్రంథాలను రచించి ప్రపంచానికి అందించారని అన్నారు. మార్క్స్, ఎంగిల్స్ అందించిన కమ్యూనిస్టు సిద్ధాంతాల అమలు ఫలితంగా ప్రపంచంలో అనేక దేశాల్లో శ్రమజీవుల రాజ్యాలు, సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయని అన్నారు. సమాజంలో దోపిడీ, ఆర్థిక అసమానత ఉన్నంతకాలం మార్క్స్, ఎంగిల్స్ సిద్ధాంతాలకు మరణం లేదని నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిసిటి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు మల్లూరు శ్రీనివాస్, నాయుడు శాంతమూర్తి, ప్రజానాట్య మండలి నాయకుడు చాన్ బాషా, గుడిమెట్ల నరసింహమూర్తి మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమ్యూనిస్ట్ ఉద్యమ పితామహుడు కార్ల్ మార్క్స్ 207వ జయంతి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ సిపిఐ జిల్లా కార్యాలయంలో కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ప్రపంచంలో దోపిడీ వ్యవస్థ అంతానికి, వీళ్ళ ధనిక పేద తేడా లేనటువంటి ఒక సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను ఈ ప్రపంచానికి అందించి శ్రామిక పరిపాలనకు మార్గం సుగమం చేసినటువంటి గొప్ప కమ్యూనిస్ట్ యోధుడు కార్ల్ మార్క్స్.
కార్ల్ మార్క్స్ ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పెట్టుబడిదారుల దోపిడీ అంతం కోసం, అట్లాగనే శ్రమకు తగినటువంటి వేతనాలు పొందేదాని కోసం, ఆర్థిక సామాజికమైనటువంటి అసమానతలు లేనటువంటి ఒక సమసమాజాన్ని నిర్మాణం చేయడం కోసం, ధనిక పేద తేడా లేనటువంటి ఒక మంచి సమాజం ఆశిస్తూ ఆయన జీవితంతో కూడా ఆయన జీవితాన్ని దారబోసినటువంటి గొప్ప సిద్ధాంతవేత్త, తత్వవేత్త కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ ఏదైతే రచించారో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్ లాంటి గ్రంథాల ఆధారంగా పెట్టుబడిదారుల యొక్క దోపిడీని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం నియంతృత్వంతో ప్రపంచంలో రష్యా, చైనా, వియత్నాం, క్యూబా లాంటి ఇంకా అనేక దేశాల్లో ఇవాళ సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడి శ్రామిక రాజ్యాలు నెలకొల్పబడడం జరిగింది. కార్ల్ మార్క్స్ జయంతి కార్యక్రమంలో భీమవరం మెంటేవారి తోటలోని సుందరయ్య భవనంలో నిర్వహించారు. మార్క్స్ చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మంత్రి సీతారాం పూలమాలలు వేసి జయంతి నివాళులు, జోహర్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్ల్ మార్క్స్తో పోల్చదగిన ప్రపంచ మేధావులు ఎవరూ లేరనడంలో అతిశయోక్తి లేదని అన్నారు. అనేక మంది మేధావులు అనేక సిద్ధాంతాలు చేశారు, కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసే మానవాళికి కార్మికులకు ఆచరణాత్మక సిద్ధాంతాన్ని కార్ల్ మార్క్స్ రూపొందించారని అన్నారు. ఇది కాలం చెల్లే సిద్ధాంతం కాదని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి బలరాం మాట్లాడుతూ మార్క్స్, ఎంగిల్స్ కలిపి రూపొందించిన సిద్ధాంతం మార్క్సిజం. ఆ తర్వాత రష్యా నేత లెనిన్ అభివృద్ధిపరిచి లెనినిజంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ప్రపంచంలో దోపిడీ, అసమానతతో కూడుకున్న పెట్టుబడిదారీ వ్యవస్థను కూలద్రోసి ప్రపంచంలో సోషలిజాన్ని నిర్మించే సిద్ధాంతమే మార్క్సిజం, లెనినిజం అని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్, జిల్లా కార్యవర్గ సభ్యులు బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు జె సత్యనారాయణ, కె క్రాంతిబాబు, కార్యకర్తలు మల్లిపూడి ఆంజనేయులు, పోత్ర మృత్యుంజయ, కె రత్నకుమారి, మెరిపేలత తదితరులు పాల్గొన్నారు. మార్క్స్ రోజున మనం ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. కార్ల్ మార్క్స్ పోల్చదగిన ప్రపంచ మేధావి ఇప్పటివరకు ప్రపంచ చరిత్రలో ఎవరో లేరు. ఇది అతిశయోక్తి కూడా కాదు. ఎందుకంటే అనేక మంది మేధావులు వచ్చారు, అనేక ఆలోచన చేశారు, సిద్ధాంతాలు వచ్చినాయి. అది ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. కానీ ప్రపంచాన్ని మొత్తంగా ప్రభావితం చేసి పూర్తిగా విప్లవాత్మకమైన ఒక సిద్ధాంతాన్ని, ఆచరణాత్మక సిద్ధాంతాన్ని ఆవిష్కరించింది కార్ల్ మార్క్స్ ఒక్కడే ఈ ప్రపంచం. ఇప్పుడు మార్క్స్కి ఉన్న ప్రత్యేక ప్రపంచ చరిత్రలో ఎవరితో పోల్చదగింది కాదు. ఆయన అగ్రస్థానంలో ఉంటాడు. ఈరోజు కూడా ఆయన చెప్పిన సిద్ధాంతం 150 సంవత్సరాల క్రితం చెప్పిన సిద్ధాంతం సజీవంగా ఉంది. అనేక దేశానికి మార్గదర్శనంగా ఉంది. ప్రపంచ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేసిన కార్మికులందరికీ దేశంలో ఉన్న ధరలకు అనుగుణంగా నెలకు 35,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, డాక్టర్ అప్టైడ్ కమిటీ సిఫార్సును అమలు చేయాలని ఏఐటీఈసీ జిల్లా అధ్యక్షులు కొన్నాళ్ళ భీమారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసిన కార్మికులందరికీ కనీస వేతనం నెలకు 35,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటీఈసీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం నాయకులు భీమవరంలో కలెక్టర్ చెలవడ నాగరానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ నిత్యావసర సరుకులు ఆకాశంలో దూసుకుపోతున్నాయని, చిన్న కుటుంబం గడవాలంటే కనీసం నెలకు 35,000 రూపాయలు పైబడి మాటేనని, ఇదే విషయం డాక్టర్ అప్టైడ్ కమిటీ అధ్యయనం చేసి ఆ ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసిందని కోనాల గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి ధరవరాల రీత్యా కార్మికులకి కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఇవాళ పెరిగినటువంటి ధరవరాల రీత్యా కార్మికులు జీవనం అత్యంత దుర్భరంగా మారుతూ ఉంది. ఇవాళ అన్ని నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటి వీళ్ళ సామాన్యులు, పేద మధ్యతరగతి ప్రజానీకం, అట్లాగనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క జీవనం కడుదుర్భరంగా మారింది. ఇవాళ డాక్టర్ అప్టైడ్ ఫార్ములా ప్రకారం కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి సూచనల మేరకు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ధరవరాల రీత్యా ఒక భార్య, భర్త, 2 పిల్లలు కనీసమైనటువంటి మినిమం జీవనం సాగించాలంటే 35,000 రూపాయలు ఉండాలి వాళ్ళన్న ధరవరాల రీత్యా అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. వాళ్ళు ఏదైతే డాక్టర్ అప్టైడ్ ఫార్ములా ప్రకారం వీళ్ళ కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి
కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగిందో 35,000 రూపాయలు వీళ్ళ కనీస వేతనం అమలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. అంతేకాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళు 2 దశాబ్దాలకు పైబడి ఎలాంటి వేతనాలకు నోచుకోక కనీస వేతనాలు లేక వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ కాక తీవ్రమైనటువంటి అభద్రతతోటి వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. విద్యార్థులు చదువుతో పాటు యోగా చేయాలని రిటైర్డ్ టీచర్ గాబ్రియల్ జాన్ అన్నారు. వేసవి శిక్షణలో భాగంగా అత్తిలి శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు యోగా నేర్పారు. యోగా ద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని తెలిపారు. విద్యార్థులతో కథలు చెప్పించారు. గ్రంథాలయాధికారి డి కృష్ణారావు, వి లక్ష్మణరావు, దాన సత్యకృష్ణ, కె శ్రీనివాస్, వై ప్రసాద్, ఎం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా సూచనల మేరకు డాక్టర్ ఉమర్ అలీ షా డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పక్షుల వేసవి విడిది కేంద్రాలను 2 తెలుగు రాష్ట్రాల్లో పీఠం సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3వ తేదీన ఉండాజవరం, పైడిపర్రు, రేలంగి, అత్తిలి, ఉరదలపాలెం, బల్లిపాడు గ్రామాల్లో గల శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ శాఖల్లో పక్షుల వేసవి విడిది కేంద్రాలను పీఠం సభ్యులు దంగేటి రామకృష్ణ, ఉషశ్రీ దంపతులు కావలసిన సామాగ్రిని సమకూర్చారు. కార్యక్రమంలో పీఠం సభ్యులు వల్లు రామకృష్ణ, కట్టెడి షాబాబు, ఆకుల రాంబాబు, ఎరంశెట్టి శివనారాయణ, దాసం గోపి పలు పీఠం ఆశ్రమ శాఖల్లో మాట్లాడుతూ పీఠం విశిష్టతను, పక్షుల వేసవి విడిది కేంద్రాల ఆవశ్యకతను, ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో పీఠం సభ్యులు వల్లు రామకృష్ణ, కట్టెడి షాబాబు, మానేడి నరసింహారావు, దంగేటి రామకృష్ణ, నందం తాతయ్య, దిర్శెల వాయు సుధాకర్, తానా రవికుమార్, బొండపల్లి శ్రీనివాస్, సత్యంశెట్టి ఆంజనేయులు, ఆయా ఆశ్రమ శాఖల గ్రామ కన్వీనర్లు, సభ్యులు పాల్గొన్నారు. ఉపాధి కూలీల కడుపు కొట్టి కాంట్రాక్టుల జోబులు నింపుతున్న ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని కౌలు రైతు సంఘ జిల్లా అధ్యక్షులు కేతా గోపాలం, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బల్లచినగడ భద్రరావు అన్నారు. అత్తిలి మండలం బల్లిపాడులో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమక్షంలో దోపిడీ లేని సమాజం కోసం మార్గం చూపిన కమ్యూనిస్టు యోధుడు కార్ల్ మార్క్స్ 207వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలం వీరభద్రరావులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత కూలీల జాబ్ కార్డుల సంఖ్యకు తగ్గట్టుగా బడ్జెట్లో 2,40,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించవలసిన ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా కేవలం 86,000 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. పని ప్రదేశంలో చనిపోయిన కూలీలకు కేవలం 50,000 రూపాయలు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుంటుందని పేర్కొన్నారు. పని ప్రదేశంలో చనిపోయిన ప్రతి కూలీకి 10 లక్షల పరిహారం అందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తానికొండ సుష్మా, జోషిబాయ్, తానికొండ ప్రవీణ్ కుమార్, పద్దాలు, శేషారావు, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తణుకు శాసనసభ్యులు ఆర్ఎన్ రాధాకృష్ణ పేర్కొన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. సోమవారం అయినా ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉండి తణుకు నియోజకవర్గ రైతుల సమస్యలను పట్టించుకోకుండా రైతులను అవహేళన చేసి వారిని ఎర్రిపప్పని దుర్భాషలాడిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్ని విధాలుగా రైతులను విస్మరించి ఈరోజు రాజకీయ లబ్ధి కోసం రైతుల కోసం మాట్లాడడం విండూరుగాను దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక మంది రైతులు అప్పటి ప్రభుత్వ విధానాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడి బలవన్మరణాలకు పాల్పడితే కనీసం నష్టపరిహారం అందించలేదని అన్నారు. దళ స్థిరీకరణ నిధి పేరుతో ఆదుకుంటామని చెప్పి 5 ఏళ్లలో దానికి సంబంధించి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవని అన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు 6 నెలల వరకు చెల్లింపులు చేయకుండా ఎన్నో ఇబ్బందులు గురి చేశారని అన్నారు. అవన్నీ మర్చిపోయి ఈ రోజు రైతుల గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం చేసిన విధానాలను అవగాహన చేసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ధాన్యం తడిచినప్పటికీ తేమ శాతం అధికంగా ఉన్నప్పటికీ రైస్ మిల్లులు కొనుగోలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తణుకులో ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఆర్ కర్నెల్ ఆధ్వర్యంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 12వ పీఆర్సీ 3 డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని వివిధ డిమాండ్లతో తణుకు తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో 30 మంది టీచర్లు పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ సేవల సంస్థ వారి ఉత్తర్వుల మేరకు లేబర్ డే వారోత్సవంలో భాగంగా తణుకు బస్టాండ్ వద్ద ఉన్న భారతమాత ఆటో యూనియన్ స్టాండ్ వద్ద సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్యలత వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
లేబర్, పోలీస్, స్త్రీ సంక్షేమ శాఖ, తణుకు బారు స్టేషన్ న్యాయవాదులతో కార్మికులకు ఉన్న పథకాలపై, ఉచిత న్యాయ సహాయం, న్యాయ సేవల చట్టాలపై అవగాహన కల్పించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.